అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బెంగళూరులో వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే చల్లగా ఉందన్నమాట. బయటికి వెళ్ళి చూపిస్తా మీకు, రండి. చల్లగా ఉంది ఇక్కడ. ఈరోజు మే 21. అక్కడ ఆంధ్రాలో ఎలా ఉందో అక్కడ బాగా ఎండలుగా ఉన్నాయంట. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా కూల్గా ఉంది. మేము లాస్ట్ వీకెండ్ మొక్కలు తీసుకొచ్చాం కదా, 2 నర్సరీకి వెళ్ళి, మా ఇంటి పక్కనే ఉన్న నర్సరీ దగ్గర. ఒకటైతే ఎండిపోయింది ఎందుకో, ఒకటి బాగానే ఉంది. ఈ వీకెండ్ అయితే వీటిని కుండీల్లో పెట్టాలి, టైం దొరక్క పెట్టలేదు. ఇది ఎందుకో కానీ పాపం ఎండిపోయింది. ఇదైతే బాగానే ఉంది, గాలేసి వస్తుంది బాగా. నాకు పాదాలు పగిలిపోయినాయి ఎందుకో కానీ. వీటిని ఇలా గిల్లేస్తే ఇక్కడ నొప్పి కూడా వస్తుంది. వీటికి ఈరోజు ఎలాగైనా క్యూర్ చేద్దాము కొంచెమైనా అని చెప్పేసి యూట్యూబ్లో రెమెడీస్ చూస్తున్నాను. దానికోసం పెద్ద టబ్బుతో వేడి నీళ్ళు కావాలంట. నా దగ్గర పెద్ద టబ్బు అయితే లేదు. బకెట్లోనే వేడి నీళ్ళు, గీజర్ ఆన్ చేశాను ఇందాక, ఇప్పుడే కట్టేసా. గీజర్ ఆన్ చేశాను. ఇప్పుడు బకెట్లో వాటర్ ఫిల్ చేస్తాను. అందులో ఉప్పేసి, నీళ్ళైతే వేడిగా ఉన్నాయి, ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పేసి ఇంకా షాంపూ వేసి 15 మినిట్స్ కాళ్ళు అందులో పెట్టాలన్నమాట. 15 మినిట్స్ అందులోనే పెట్టి ఉంచితే నానతాయి కదా కాళ్ళు. కావాల్సినవన్నీ హాల్లో పెట్టాను సెటప్. మా దగ్గర పెద్ద టబ్బు లేదు కాబట్టి బకెట్లో వేడి నీళ్ళు తీసుకొచ్చాను. కావాల్సినవన్నీ తీసుకొచ్చా: కల్లుప్పు, షాంపూలు, బేకింగ్ సోడా, కొబ్బరి నూనె మర్చిపోయా తీసుకొస్తా. కొబ్బరి నూనె నేను ఒక్కదాన్నే కాదు, మా హస్బెండ్కి కూడా పెడిక్యూర్ చేద్దామని 2 బకెట్లు పెట్టాను ఇక్కడ. ఫస్ట్ అయితే ఇందులో వేసి చూపిస్తా మీకు. కల్లుప్పు వేయాలి, కల్లుప్పు. ఒక షాంపూ వేయాలి. షాంపూ ప్యాకెట్ చింపి ఇందులో వేయండి. ఈ బకెట్లో కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇందులో వేయాలి షాంపూ ప్యాకెట్. తొక్క కూడా వేస్తారా ఏంటి? షాంపూ వేయాలి. నా దగ్గర సన్సిల్క్ షాంపూ ప్యాకెట్ ఉంది, అందుకే ఇది వేస్తున్నా. ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు. ఇలా రండి, కాళ్ళు ఇందులో పెట్టండి. ఒక 15 మినిట్స్ కాళ్ళు అందులో పెట్టాలి. బాగా వేడిగా లేవులే, సరిపడా వేడే. 2 కాళ్ళు సరిపోతాయా? పెట్టాలి. కాళ్ళు లోపలికి దించు. అయితే ఆ బకెట్ తీసుకో, ఈ బకెట్ నాకు ఇచ్చేసే. ఇంత వేడి నాకు కావాలి. ఈ షాంపూ కూడా అందులో వేయండి ఓపెన్ చేసి. ఈ బకెట్ నాకు ఇచ్చేసే. ఈ బకెట్లో ఆ నీళ్ళు కొంచెం చల్లగా ఉంటాయి. నాకైతే ఇంత వేడి కావాలి. నేనైతే ఇందులో పెట్టేస్తా కాళ్ళు. వేసేయాలి. నిజంగానే వేడిగా ఉన్నాయి. చేతితో పెడితే తెలియలేదు కానీ కాళ్ళు పెడితే వేడిగా ఉన్నాయి. కాళ్ళు పట్టట్లేదు. మా దగ్గర టబ్బు లేదు, ఏం చేస్తాం. ఈవినింగ్ ఖాళీగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాం. ఎక్కువ పని ఏం లేదు ఇంట్లో. వంట కూడా మార్నింగే చేసా. చపాతీలు చేసుకొని తినాలి, కర్రీ ఉంది. సో టైం ఉంది కదా అని చెప్పి. అది చల్లగానే ఉన్నాయా?
అమ్మ నాకు ఈ వేడి కావాలి. అబ్బో చాలా వేడిగా ఉంది, అందుకే లోపల పెట్టలేకపోతున్నా కాళ్ళు. ఇలా అయితే ఒక 20 minutes ఉంచేయాలి. ఉంచాక నానుతుంది కదా కాళ్ళు, నానిన తర్వాత బ్రష్తో తోమాలి, అప్పుడు మళ్ళీ చూపిస్తా. రండి 20 minutes అయిపోయింది, కాల్ మినిట్స్ అయింది. తీసాను, బాగా నానినవి. ఇది ఉంది నా దగ్గర, దీంతో పెట్టి ఇలా ఫుల్గా తోమాలన్నమాట. అప్పుడు ఆ డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది. చూసారా, డెడ్ స్కిన్ అంతా పోయిద్ది అనమాట. ఇలా రుద్దాలి. ఇలా కాళ్ళు శుభ్రపరచుకోవడాన్ని, ఈ ప్రాసెస్ని పెడిక్యూర్ అంటారు కదా. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవడం కష్టం. అరికాళ్ళు రుద్దుకోవాలంటే కొంచెం ఎవరికి వాళ్ళైతే కష్టంగానే ఉంటుంది. అందుకనే నేను రుద్దుతున్నాను మా హస్బెండ్కి. నా దగ్గర ఈ పెడిక్యూర్ చేయడానికి పెడిక్యూర్ కిట్ అయితే లేదు. అది ఆ బ్రష్, అదే దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అది కూడా కిట్లో ఒక భాగమే. అది ఉంది, దాంతో రుద్దాను. గరుగ్గా ఉంటుంది అన్నమాట. రాయికేసి రుద్దితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బేకింగ్ సోడా, కొబ్బరి నూనె కలిపి రాసాము. నెక్స్ట్ ప్యాక్ కూడా వేసుకుంటారు, కానీ నా దగ్గర ఎక్విప్మెంట్ అంతా లేదు. క్లీన్ చేసేసుకున్నాం అంతే. ఇంకా నెక్స్ట్ వంట చేయాలి కదా, నేను టైం అవుతుంది వంట చేయాలి అని చెప్పేసి ఇంకా చపాతీ పిండి కలుపుతున్నాను. ఇక్కడ చపాతీలు చేద్దామని చెప్పేసి మార్నింగ్ బంగాళదుంప కర్రీ వండాను. పుదీనా రైస్ కూడా చేసా మార్నింగ్. అందులోకి బంగాళదుంప కర్రీ ఉంది, ఆ కర్రీ ఉంది, అందుకని ఇంకా చపాతీలు చేసేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మేము నైట్ టైము రైస్ అయితే తినము, చపాతీలు లేకపోతే ఏదైనా టిఫిన్ ఇలాంటిదే చేసుకుంటాము. ఆ టిఫిన్ కూడా ఆవిరి కుడుము ఇట్లాంటివి తింటాం, పెసరట్టు ఇలాంటివి అన్నమాట. కొంచెం వెయిట్ గెయిన్ ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఇలా చపాతీలు చేస్తున్నాను. చపాతీలు అంటే ఆయిల్ వేసి కాల్చను, ఆయిల్ లేకుండా పుల్కాలు అనమాట. పుల్కాలు అనుకోండి, అలా కాల్చుతానమాట. రేపైతే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఫ్రైడే రేపు ఆఫీస్కి వెళ్తాను. మొత్తం అంతా ఆఫీస్ కూడా వ్లాగ్ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా. ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది, అంటే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఇదంతా నేను మీకు రాబోయే వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. జాబ్ చేస్తూ ఇంకా యూట్యూబ్ చేయడం, మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమే. మళ్ళీ అప్స్కిల్ కూడా అవ్వాలి. అప్స్కిల్ అవ్వడం అంటే, అప్స్కిల్ అవ్వకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కెరీరే ఉండదన్నమాట. అంటే ప్రస్తుతం మనం చేస్తున్న జాబ్లోనే ఉండిపోవడం కంటే ఇంకా స్కిల్స్ నేర్చుకొని ఇంకా గ్రో అవ్వాలంటే తప్పకుండా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి, మనకి సూట్ అయ్యేది, మన కెరీర్కి సూట్ అయ్యేది. సో నేను దానికి కూడా టైం స్పెండ్ చేయాలి. అంటే యూట్యూబు మెయిన్, ఇంట్లో పనులు, జాబు, ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఇలా రోజంతా నా టైము డివైడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం సేపు ఇది, కొంచెం సేపు ఇది అని అన్నట్టు. యూట్యూబ్కి అయితే టైం సరిపోదు, బట్ కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. నాకు ఈ జాబ్ రాకముందు నుంచి కూడా, నేను స్టడీస్లో ఉన్నప్పటి నుంచి నాకు యూట్యూబ్ చేయాలని ఒక కోరిక ఉండేది. అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది, కానీ అదైతే నాకు అప్పట్లో తెలియక కాపీరైట్ కంటెంట్ వచ్చేసి ఆ ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు కంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనిపించి స్టార్ట్ చేశాను అనమాట. డైలీ వ్లాగ్సే షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇదంతా కూడా చూపించండి అని చెప్పి కామెంట్లో అడిగారు ఎవరో. కానీ ఇప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నాకే ఇంకా మానిటైజేషను ఇది అవ్వలేదు. ఒకవేళ నాకు మానిటైజేషన్ అయిన వెంటనే మీతో అది కూడా షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేనే సక్సెస్ అవ్వలేదు కదా. ఇంకా నేను సక్సెస్ అయితే
చెప్పగలుగుతాను మీకు అని నా ఫీలింగ్ అనమాట. ఇక చపాతీలు అదే పుల్కాలు అయితే కాల్చేసాను. వెంటనే పుల్కాలు వేసిన తర్వాత ఆ వేడి వేడి పానంనే నేను వాటర్తో కడిగేస్తానమాట. ఎందుకంటే సబ్బుతో కడగకూడదు అంటారు కదా పానము, అది అంటుకుపోయిద్ది కదా గ్రీజ్ లాగా. అందుకని వేడిగా ఉన్న పానమే నేను స్టవ్ మీద నుంచి తీయగానే వెంటనే సింక్లో పెట్టేసి కడిగేస్తానమాట. ఇక్కడ మార్నింగ్ కొంచెం మిగిలింది రైస్, అది కూడా నేను పెట్టుకున్నా, కొంచెం మా హస్బెండ్కి పెట్టాను. యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలనేది నా కోరిక. మీ సపోర్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాను. సో మీకు నచ్చితే కనుక నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. చూసే ప్రతి వాళ్ళు కామెంట్ కూడా పెట్టండి. ఏ కామెంట్ అయినా పర్లేదు, ఒకవేళ అది నెగిటివ్ అయినా పర్లేదు. నాకు సంబంధించి నా వీడియోస్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే చేస్తానన్నమాట. ఇక తినేసాం కదా, తినేసిన తర్వాత ఇంక క్లీనింగ్ చేస్తున్నాను. ఇక పని అంతా అయిపోయింది. అంట్లు తోమేసి కిచెన్ మాత్రం క్లీన్గా పెట్టుకోవాలి నైట్ టైము. నేను పని అంతా నైటే చేసేసుకుంటాను. మార్నింగే చేయాలంటే కష్టం. మార్నింగే బ్రేక్ఫాస్ట్ కూడా తినం మేము. బ్రేక్ఫాస్ట్ అంటే వండుకొని తినే వాటికన్నా మామూలు రాగా అంటే ఇప్పుడు ఫ్రూట్స్ లేకపోతే స్ప్రౌట్స్, ఎగ్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాము. టైం కూడా సేవ్ అయ్యిద్ది, ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు దోశలు, ఇడ్లీలు ఇవన్నీ వేసుకునే కన్నా 4 ఎగ్స్ ఉడకబెట్టుకుంటాము, 4-5. ఒక 2 నేను, 2 మా హస్బెండ్ ఇలా తినేస్తాం అనమాట. అప్పుడు ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, ఇంకా వండుకునే టైం కూడా తగ్గుద్ది కదా. ఈ టైం నేను ఇంకా వేరే పనిలో స్పెండ్ చేస్తూ ఉంటాను. అసలు అలాగే తినాలి చెప్పాలంటే, ప్రోటీన్ ఫుడ్డే తినాలి. ఇడ్లీలు, దోశలు కన్నా ఉడకబెట్టిన గుడ్లు తినడం, ఏదో ఒక ఫ్రూట్స్ తినడం ఇలా చేయాలి. గుడ్లు ఒక్కటే మనకు కడుపు నిండవు అనుకుంటే కనుక గుడ్లతో పాటు నేను రాగి జావ, అది ఎంత టైం పట్టదు కదా, ఒక 5 మినిట్స్. ఆ 5 మినిట్స్లో రాగి జావ కాసేసి దాంట్లో పెరుగు కలిపేసి తాగేస్తానమాట. ఓన్లీ గుడ్లే సరిపోవు కదా, 2 గుడ్లు తింటాను, ఒక గ్లాసు జావ తాగుతా. ఇంకా ఆకలేస్తే ఒక అరటిపండు ఇలా తింటాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం సపరేట్గా టైం అయితే పెట్టుకోను. ఎందుకంటే అసలు నాకు టైం ఉండదు. అసలు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే అసలు అవి కూడా వాటికి కూడా టైం ఉండదు. రాగి జావ కాసుకునే అంత టైం కూడా ఉండదన్నమాట. ఎగ్స్ తినేసి వెళ్ళిపోతాయి, ఇక ఫ్రూట్స్తోనే ఉంటాను. వంట కూడా చేయను. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన రోజు ఆఫీస్లోనే తినేస్తాను అనమాట. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనే తినేస్తారు ఫుడ్డు. వాళ్ళకైతే ఫుడ్ ఫ్రీ అనమాట, మాకైతే ఫ్రీ కాదు. నేను రేపైతే ఆఫీస్కి వెళ్తాను కదా, మొత్తం వ్లాగ్ షూట్ చేసి షేర్ చేస్తాను మీతో. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత స్నానం చేసి త్వరగా పడుకోవడమే అనమాట. మళ్ళీ రేపు మార్నింగే లెగాలి. ఆఫీస్ బస్ అయితే 7కే వచ్చేస్తుంది. మార్నింగే లేచి రెడీ అయిపోయి చెప్పాను కదా ఎగ్స్ తినేసేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ 7 అయ్యిద్ది. ఇక ఈవినింగ్ 7కి ఇంటికి వచ్చాక వంట చేసుకోవాలి. అప్పటికే ఓపిక అంతా అయిపోయిద్ది. ఆఫీస్లో వర్క్ కన్నా ఈ జర్నీ టైం ఎక్కువైపోయేసరికి ఇక ఓపిక అంతా బస్సులోనే అయిపోయిద్ది అనమాట. కూర్చుని గంటలో రావాల్సింది 2 గంటలు పడుతుంది రావటానికి. బెంగళూరు ట్రాఫిక్ అసలు వరల్డ్లోనే 2nd ప్లేస్ అంట ఈ బెంగళూరులో ట్రాఫిక్. ఫస్ట్ ఏదో కంట్రీలో ఉంది అంత ట్రాఫిక్ ఉంటుంది, వరల్డ్లో 2nd ప్లేస్లో ఉంది ట్రాఫిక్. అంత హెవీగా ఉంటుంది అనమాట బెంగళూరులో. మరి ఇప్పుడు ఏమైనా తగ్గిందో ఏమో తెలీదు, ఎందుకంటే పెట్రోల్ క్రైసిస్ ఉన్నాయి కదా. అందరూ జనాలు రోడ్ల మీద తిరగడం తగ్గించారో లేదో చూడాలి. రేపు నేను ఆఫీస్కి వెళ్తాను కదా, తెలుస్తుంది ట్రాఫిక్ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి అర్థం అయ్యిద్ది అనమాట. మీరేం చేస్తున్నారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తున్నారా? ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారా? మేమైతే అసలు బయటికే వెళ్ళట్లేదు చెప్పాలంటే. ఇక ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రేపు ఆఫీస్ బస్సులో వెళ్తాను. మెట్రో యూస్ చేస్తాము మేము. ఓన్ ట్రాన్స్పోర్ట్ బైక్ ఉంది, బైక్ మీద వెళ్ళకుండా అవాయిడ్ చేస్తాం. ఏదో దగ్గర ప్లేసెస్ మరీ నడవలేనంత మాత్రం వెళ్ళొస్తూ ఉంటాం ఇంకా తప్పనిసరి అనుకుంటే కనుక.
ఓకేనండి. నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈరోజు నైట్ అయిపోయింది. నా వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.